ఇది ఉత్తరం ఫేస్. ఇది ఈ ఇండ్లో చూడండి ఒక్కసారి, ఇది ఉత్తరం ఫేస్. ఇది అయితే ఇక్కడ వాయువం మూతేసినారు. ఈ వాయువం మూతేసి డోర్ పెట్టినారు. ఒకటి షట్టర్ పెట్టినారు, ఒకటి డోర్ పెట్టినారు. ఇప్పుడు ఇంటికల్లా కలిసి ఇక్కడ వాయువం మూతైంది. ఇక్కడ సెంటర్ డోర్ పెట్టినారు. దీనికి సెంటర్ డోర్ పెట్టి పిల్లర్లు ఎత్తినారు. ఇక్కడ చూడండి ఆడ బొక్కలది, బొక్కలది బొక్కలు లోపలికి. దా ఇక్కడ చూడండి వాయువం మూతేసినారు. ఇది రూమ్ వాయువం మూతేసినారు. ఇది ఇంటికి ఇక్కడ సెంటర్ డోర్ పెడతారు కదా, తూర్పున ఖాళీ స్థలం దండిగే తలక ఆగ్నేయంలోకి వచ్చింది. ఇది సరే. ఇక్కడ చూడండి వెనక ఆగ్నేయం కూడా మూతేసినారు. అక్కడ ఆ లాస్ట్న రూము ఎల్లడుగుంటే అట్లా చూడు, అక్కడ ఆగ్నేయం మూతేసినారు. అక్కడ అట్నే కొంచెం అది ఆగ్నేయం వల్ల మూతేసినారు. చూడండి, మూతేసి తూర్పున ఖాళీ స్థలం దండిగే తలకల సెంటర్ డోర్ పెడితే అది ఉత్తరవాయన డోర్ అయింది. ఇది ఒక పెద్ద రాజకీయ నాయకుని ఇల్లు. ఇది కట్టించిన తర్వాత ఈయన నన్ను పిలిచి, ఇది నేను ఈసారి మినిస్టర్ అయితేనా గెలుస్తానని అడిగితే నీకు సీట్ వస్తే కదా అని చెప్పాను. ఎందుకంటే వాయువం మూత పడినా, ఆగ్నేయం మూత పడినా నైరుతి ఓపెన్ అయినట్టు. ఆగ్నేయ మూత పడితే దక్షిణాగ్నేయ మూత పడింది, నైరుతి ఓపెన్ అయినట్టు. ధనం కలిగించేది, ప్రాణాలతో పరువు నిలిపే సంఘంలో పరువు ప్రతిష్ట అధికారం నిలిచేది నైరుతి మూల. ఆ నైరుతి మూల ఉన్నప్పుడు నీకు అవమానం చేస్తే టికెట్ కాదు కదా, గెలిచడం కాదు కదా, సీటు కూడా రాదని చెప్పినాను. ఇప్పుడు ఇది దాదాపు 15 ఏళ్ళ నుంచి ట్రైన్లో ఓడిపోయింది. ఇది వాయువం మూత. అంటే ఈయన పేరే లేదు. వాయువం నశించినా తెగిపోయినా అందుగల వారు ఇంత ధనవంతులైన వ్యవహారంలో చిల్లరు. అంతేగాక తరచుగా రాజకీయ ఓటంలో చవి చూడాల్సి వస్తుంది. అసలు ఈయన టికెట్ గెలిచడం కదా గడగ పెడితే ఈయన మినిస్టర్ అయ్యింది కూడా టికెట్ కూడా ఇవ్వలే ఆయనకు. తర్వాత ఈయన పేరు 15 ఏళ్ళ నుంచి మాఫ్ అయిపోయింది. చూడండి ఇట్లా ఇదెల్లా ఈ వాయువం మూత. చూడండి ఒక్కసారి ఎంత ఇల్లు. ఎప్పుడైతే వాయువం మూత వేసుకుంటే బ్రతుకు నాశనం అయిపోయింది. కడ్జి అట్లా పోతే ఆగ్నేయం కనపడుతుంది. ఏం పోతావా గడ్డిలా, అట్లా పోతావా గడ్డి ఆగ్నేయం కనపడుతుంది. అక్కడ చూడండి ఆగ్నేయం మూత వేసినాడు. అక్కడ చూడండి ఆగ్నేయం మూత వేసినాడు ఆయన. అంటే ఆగ్నేయం మూత వేసిన వల్ల నైరుతి ఓపెన్ అయింది. దాదాపు ఇంకా 10 సంవత్సరాలు గేటు తీసి దిక్కులేదు. పది సంవత్సరాల నుంచి గేటు తీసే దిక్కేలేదు. అసలు చూడండి ఇంత పాడుపడిపోయిందో. దా కట్